హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైట్ కసు ఊడ్చి గచ్చంతా కడిగేసి ఇంక ఇదిగోండి ముగ్గు అయితే వేస్తున్నాను. కొంతమంది ముగ్గు వీడియోస్ పెట్టక్క అని అడుగుతున్నారు. ముగ్గులు బాగా వేస్తున్నావు, వీడియోస్ ప్రతిరోజు పెట్టని అడుగుతున్నారు. అందుకనే ముగ్గు వీడియోస్ అయితే పెడుతున్నాను ఈరోజు. రోజు ముగ్గులు వీడియోసే పెడితే బోరు కొట్టిద్దేమోనని రోజు పెట్టట్లేదు. అప్పుడప్పుడు పెడదామని చెప్పేసి ఇంకా రోజుకొక పని అట్లా అయితే వీడియోలు పెడుతున్నాను. ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే ఈ వీడియో పెట్టాను. అందులో శుక్రవారం కదా, ఇంకా శుక్రవారం అంటే కొంచెం ముగ్గు పెద్దది వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటాం కదా, అందుకని ఇంక ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా. ఉదయం పూట ముగ్గులు వేస్తా వీడియోలు తీసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఉదయం పూట మనకు పనులు అనేవి కొంచెం హడావుడిగా ఉంటాయి కదా, పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి. ఇంకా అందుకనే సాయంత్రం పూట ముగ్గులేస్తా వీడియోలు తీస్తున్నాను. సాయంత్రం అనుకోండి మనకు కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇంకా మనకు నిద్రపోవటానికి ఆలస్యం అయింది, కానీ పనులకి ఇంకా వాటికి ఏం లేట్ అవ్వదు కదా. బయట వీడియోలు తీయాలన్నా కూడా నాకు కొంచెం బిడియంగానే అనిపించిద్ది. ఇంకా తప్పనిసరి కొన్ని కొన్ని అయితే తీస్తూ ఉంటాను. ఇంక ఇదిగోండి ఈరోజైతే ముగ్గు ఇలా సింపుల్గా వేశాను. నైటు మళ్ళీ వీడియో అనేది క్లారిటీగా వచ్చిద్దా రాదా అని అదొక భయం, టెన్షన్గా ఉంటుంది. లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది, ఫోన్ కూడా తక్కువ క్వాలిటీ ఫోన్ కదా, అందుకని వీడియో అనేది క్లారిటీ వచ్చిద్దా రాదా అని అదొక టెన్షన్, భయం. సింపుల్గా డిజైన్ అయితే ఇలా వేసాను. ఇంక డిజైన్ అయితే ఇదేనండి. ఇంకా సైడ్ డిజైన్స్ అయితే వేస్తున్నాను. సైడ్ డిజైన్ కూడా ఇంకా సింపుల్గానే వేస్తున్నాను. అప్పుడప్పుడు మెలకల ముగ్గులు వేసేదాన్ని, ఇంక ఇప్పుడేమో డిజైన్ వేస్తున్నా. మెలకల ముగ్గులు అనేవి నాకు రావులేండి, ఇంకేదో ఇష్టం వేయటం. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసుకొని అయితే వేస్తాను. ఇంక ఇలాంటి డిజైన్స్ అయితే వేస్తుంటాను. ప్రాక్టీస్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు వస్తుంటాయి కొన్ని కొన్ని. ఇంకా అప్పుడప్పుడు అనుకోనైనా వేస్తాను. మెలకల ముగ్గులు అయితే మాత్రం రావు, వాటిని మాత్రం ప్రాక్టీస్ చేసుకునే వేస్తాను. సైడ్ డిజైన్ కూడా ఇంక ఇదిగోండి సింపుల్గా అయితే ఇలా వేసాను. ముగ్గు అయితే మొత్తం సింపుల్గా వేసాను. చూడటానికి బాగుంది కదా, చూడటానికి సింపుల్గా నీట్గా ఉంది. వేయటానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు నాకు. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటే చూడటానికి మాత్రం భలే అందంగా ఉంటుంది. ఈ కలర్స్ పసుపు కుంకాలు వచ్చిన కానించి ప్రతిరోజు ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటున్నాం. అంతకుముందు నార్మల్గా మనం పూజకు వాడుకునే పసుపు కుంకుమ ఉంటుంది కదా, అవి వేసేటప్పుడైతే మాత్రం ఇంకెప్పుడో శుక్రవారాలు పండగలప్పుడు అలాంటప్పుడు వేసేవాళ్ళం, కానీ ప్రతిరోజు వేసేవాళ్ళం కాదు. ఇలా కలర్స్ కొనుక్కున్న కానించి మాత్రం ప్రతిరోజు ఎక్కువ శాతం ముగ్గులో పసుపు కుంకాలు వేస్తూనే ఉన్నాము. ఈ రోజైతే ఇంక బయట ముగ్గేసే పని లేదు. రోజు అయితే ఇంకా కొంచెం వాటర్ జల్లేసి ముగ్గేసేదాన్ని. ఇంక ఈరోజైతే నైటే ముగ్గేసా కదా, ఇంక బయట పని అయితే ఏం లేదు. ఇంక ఇదిగోండి నిద్ర లేచిన వెంటనే వంటగదిలోకి వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ తీసి అయితే బయట పెట్టేస్తున్నాను. పిండి అయితే ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీ పిండి కొంచెమే ఉంది, ఇడ్లీ వేయడానికి సరిపోదు. పునుగులు వేయటానికేమో నూనె అయితే లేదు. సరుకులన్నీ అయిపోవచ్చినాయి, అయిపోయినాయి బయట ఇక్కడే షాపుల్లో తెప్పించి వాడుకుంటున్నాను. ఇంకా చిల్లర సరుకులు అనేవి తెప్పించాలి. ప్రస్తుతానికి ఇడ్లీ పిండి అయితే బయట పెట్టాను. ఇంకా తర్వాత అయితే ఏదో ఒక టిఫిన్ అయితే చేయాలి. ఇంకా కూర కోసం అయితే కందిపప్పు నానేస్తున్నాను. పప్పు కూడా కొంచెం పురుగు వస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా వాటిని అలాగే వదిలేయటం ఎందుకులే, మళ్ళీ పాడైపోతాయి అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఉత్తపప్పు వండుతున్నాను. కూరగాయలు కూడా ఉండే ఇంట్లో, కానీ ఇంకా పప్పు పాడైపోతాయి అని చెప్పేసి ఉత్తపప్పు వండుతున్నా. ఇవి రేషన్లో తీసుకున్నాయండి, ఏందో ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు. వంటగదిలో తలుపులు వేసాను కదా, వీడియోకి కొంచెం ఎండ అనేది ఫోక్స్, వాకిలి వెలుతురు అనేది వీడియో మీద పడి వీడియో క్లారిటీగా కనిపించదు, అందుకనే తలుపులు వేశాను. లేదనుకోండి నేను వంటగదిలో తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసే ఉంచుతాను. ఇంకా వీడియో కోసం అయితే ఇంకా అప్పుడప్పుడు అలా తలుపులు వేసి ఉంచాల్సి వచ్చింది. ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపేసి ఇంకా దోశలు పోద్దాం అనుకుంటున్నాను. పునుగులు వేయడానికి నూనె లేదని చెప్పాను కదండి, ఇంకా దోశలు అయితే పోద్దామని డిసైడ్ అయితే అయ్యాను. ఇంకా ఇడ్లీ వేయకుండా ఏ టిఫిన్ చేసినా సరే ఇంకా నవీన్ తింటాడు. ఇడ్లీ అయితే తినడు, కానీ ఇప్పటికీ 2 రోజులు ఇడ్లీ చేశానుగా, ఇంక ఇవాళ అడుగుతున్నాడు ఇడ్లీ చేస్తున్నావా ఏం చేస్తున్నావా అని. గోధుమ పిండి వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి పెడుతున్నాను. ఈ పిండి ఉండలుగా రాకుండా ఉండాలంటే మొత్తం వాటర్ అన్నీ ఒకేసారి పోయకూడదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి కలుపుతాం చూడండి, అలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, పిండి అనేది ఉండలు లేకుండా ఉండిద్ది. అలా కాకుండా మనం గోధుమ పిండి వేసి ఒకేసారి మరిన్ని వాటర్ పోసి కలిపామంటే పిండి అనేది ఉండలుండలుగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా అలా చేసి చూడండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోండి, పిండి అనేది ఉండలు లేకుండా బాగుంటుంది. ఇంక ఈరోజు చట్నీ కూడా చేయట్లేదు. కారం వేసి ఇంకా ఉల్లిపాయలు వేసి దోశలు పోద్దాం అనుకుంటున్నాను, చట్నీ అయితే చేయట్లేదు. ఇంక ఇదిగోండి అంట్ల స్టాండ్లో ఈరోజు అంట్లు అయితే చాలా ఉన్నాయి, మొత్తం అంట్లన్నీ సర్దేస్తున్నాను.
ఇడ్లీ వండాను కదా, ఇడ్లీ ప్లేట్లు అవన్నీ ఉన్నాయి. నిన్న సాయంత్రం అయితే సర్దలేదు, అందుకని అంట్లు స్టాండ్ అనేది ఫుల్గా ఉంది. ఒక్కరోజు సాయంత్రం పూట అంతేనండి, అంట్లు కడగను. ఏదో ఒక పని ఉందనుకోండి, వీడియోల పనులు అవి ఉంటాయి కదా, సాయంత్రం షార్ట్ వీడియోలు అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా చీకట పడ్డదనుకో, కొంచెం అంట్లే ఉన్నాయి అనుకో, ఇంకా రేపు కడుగుదాంలని వదిలేస్తాను. ఈరోజు అంట్లు కూడా ఉదయాన్నే కడగాలి. పిల్లల క్యారేజీలు అవన్నీ అలాగనే ఉన్నాయి. అందుకని ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లన్నీ సర్దేస్తున్నాను. ఒక పొయ్యి మీద అయితే నీళ్లు పెట్టేశాను పిల్లలకి స్నానానికి. ఒక పొయ్యి మీద అయితే ఇంక నవీన్కి అన్నం పెట్టేశాను. ఈరోజు కూరగాయలు కోసి కూర చేసే పని కూడా లేదు కదా, ఇంకా అందుకని అంట్లు కడిగేద్దాం అనుకుంటున్నా. అంట్లు చూడండి చాలా ఉన్నాయి. సాయంత్రం కడగలేదని చెప్పాను కదా, ఇంకా సాయంత్రం కడగనప్పుడు మాత్రం ఉదయాన్నే కడిగేస్తాను. ఎందుకంటే చాలా అంట్లు ఉంటాయి కదా, అందుకని. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే అంట్లు మొత్తం కడిగేస్తున్నాను. పిల్లలకి క్యారేజీలు కూడా కావాలి, క్యారేజీలు అలాగే ఉంచేశాను. ఉదయం అంట్లు కడగాలంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే అంట్లన్నీ బయటకు తీసుకొచ్చుకొని కడుక్కోవాలి. ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని కడుగుతూ ఉండాలి. పొయ్యి మీదేమో అన్నం పెట్టేశాను. అన్నం ఏమయ్యిద్దో, నీళ్లు కాగినాయేమోనని ఇదొక భయం, టెన్షన్గా ఉంటుంది. నీళ్ళు అనుకోండి నవీన్ చూస్తాడు, ఆపేస్తాడు. అన్నం ఉడికిందో లేదో, అన్నం మీద మూత పెట్టడం అవన్నీ వాడికైతే తెలియదు కదా, ఇదొక టెన్షన్గా ఉంటుంది. అందుకనే ఎక్కువ శాతం నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వేరే పని అనేది ఏది పెట్టుకోను. వంట పని చేసి టిఫిన్ పనులు చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇంక ఈ పనులన్నీ పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఇంకా సాయంత్రం అంట్లు కడగని చూడండి, అలాంటప్పుడైతే మాత్రం ఇంక ఉదయాన్నే అంట్లు అయితే పెట్టుకుంటాను. మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత కూడా అంట్లు వస్తాయి. ఈరోజు పిండి గిన్నె ఉంది. పిండి అయితే అయిపోయింది కదా, ఇడ్లీ పిండి కొంచెమే ఉంది కదా, ఆ పిండి గిన్నె అయితే కడిగేసేయాలి. ఇంకా దోశలు పోస్తాము, టిఫిన్ తిన్న ప్లేట్లు ఇంకా అవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత. కొన్ని కొన్ని అంట్లు రుద్దుకుంటా, ఇంకా కొన్ని కొన్ని అయితే కడుగుతూ ఉంటాను. మొత్తం ఒకేసారి అన్నీ రుద్దేశామనుకోండి ఎండిపోతాయి కదా, అందుకని అయితే కొన్ని కొన్ని రుద్దుతాను. ఇదైతే నిన్న బెల్లం తురివాను. క్యారెట్ తురుము పట్టేది ఉంటుంది కదా, దాంతో అయితే మనం బెల్లం తురుముకోవచ్చు. నిన్న సొరకాయ టమాటా కూర చేశా. సొరకాయ టమాటా కాదు, సొరకాయ కూర చేశాను. సొరకాయ కూరలో బెల్లం వేసి చేశాను. సొరకాయ కూర చేస్తా వీడియో తీద్దాం అనుకున్నాను. ప్రతిదీ వీడియో తీసుకుంటా పనులు చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి. చాలా లేట్ అయిద్ది. ఇంక అందుకని చెప్పేసి నేనైతే తీయలేదు. ఇంక ఇదిగోండి ఇడ్లీ పిండితో అయితే దోశలైతే పోస్తున్నాను. వీటిని మాత్రం జాగ్రత్తగా పోయాలి, జాగ్రత్తగా రుద్దాలి. గట్టిగా రుద్దామనుకోండి ఉండలు ఉండలుగా ఈ గంటకు గరుసుకొని మళ్ళీ గంట వెనకెడితే పిండి మొత్తం వచ్చేసిద్ది. అందుకనే జాగ్రత్తగా పోసుకొని జాగ్రత్తగా రుద్దుకోవాలి. ఇదిగోండి దోశ అయితే ఇలా పోసాను. దోశలు పలచగా ఏమి రావు, కొంచెం మందంగానే ఉంటాయి. క్రిస్పీగా కరకరలాడుతా కూడా ఉండవు, మెత్తగా ఉంటాయి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మెత్తగా ఉన్నా సరే టేస్ట్ అనేవి బాగుంటాయి. అప్పుడప్పుడు వెరైటీగా ఇలా చేసుకొని తినొచ్చు. దోశ మీద అయితే ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు సన్నగా తరిగి మరిన్ని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది. కొంచెం కారం చల్లాను. ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు కదా, ఉట్టికి తినటానికని కారం వేసాను. ఈ కారం మనం కూరల్లో వేసుకుంటాం కదా, మసాలా కారం, ఆ కారం అయితే వేసాను. ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కూడా ఈరోజు ఇంట్లో చాలా తక్కువ ఉంది, అందుకని కొంచెం ఆయిల్ అడ్జస్ట్ చేసి వేస్తున్నాను. దోశలు కూడా అంటుకోవు, ఇరిగిపోవండి, పర్ఫెక్ట్గా వస్తాయి. కాకపోతే ఎక్కువ శాతం మాడతాయి. అందుకని గ్యాస్ అనేది చూసి సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ దోశ పోసిన తర్వాత ఒక్క నిమిషం మనం గ్యాస్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. లేదనుకోండి దోశ అనేది త్వరగా మాడిపోయిద్ది. ఈ దోశలు మాత్రం ఎక్కువ తినలేము. ఒక్క దోశ 2 దోశలు తిన్నామంటే చాలు, మన కడుపు అనేది నిండిపోయిద్ది. మందంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి కదా, ఎక్కువ దోశలు అయితే తినలేము. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను చేసే పని బండ్ల తుడవటం. లాస్ట్ పని ఇంక ఇదేనండి. బండ్ల తుడిచానంటే వేరే పని అనేది ఏది చేయను. వేరే పని ఏదన్నా ఉందంటే బండ్ల తుడవటం మాత్రం పెట్టుకోను. ఎందుకంటే ఇంట్లో పని మొత్తం అయిపోయి ఇల్లు తుడుచుకుంటేనే నాకు ఇల్లు అనేది చాలా నీట్గా అనిపించింది. మళ్ళీ వంట పని అనేది ఆ పని ఈ పని అన్నీ పక్కన పెట్టేసి ఇల్లు తుడుచుకున్నాను అనుకోండి, నాకు నీట్గా అనిపించదు. మళ్ళీ వంట పని చేస్తా ఏదో ఒక పనులు చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి బండ్ల మీద పడేస్తూ ఉంటాము. బండ్లన్నీ గలీజు గలీజుగా కనిపిస్తాయి. అందుకని ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాతే ఎక్కువ శాతం నేను ఇల్లు అనేది తుడుస్తాను. ఇంకెప్పుడో తప్పదు, ఈరోజు బండ్ల తుడవలేదు, రేపు పొద్దున్నే లేచి తుడుద్దాం అనుకున్నప్పుడైతే తుడుస్తాను. కానీ లేకపోతే మాత్రం ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాతే నేను ఇల్లు అనేది తుడుస్తాను. బయట వరండాలో కటనేసాను కదా, ఇంకా వీడియో క్లారిటీగా కనిపించదులే అని చెప్పేసి ఇంకా కటన్ అయితే పక్కకు నెట్టేశాను. ఇంట్లో తుడుస్తా వీడియో తీద్దామంటే ఇల్లంతా ఇరుకిరుగ్గా అనిపించింది, మొత్తం కవరింగ్ చేయలేదు.
నిన్న పెట్టిన వీడియోకి చాలామంది మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టారండి. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా కష్టపడి వీడియోలు చేసినందుకు మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, చాలా హ్యాపీగా అనిపించిద్ది. మన వీడియోలు చూసేవాళ్ళు, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారని చాలా సంతోషంగా అనిపించిద్ది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మంచి మోటివేషన్గా ఉంటుంది. నిన్న కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదైతే బయట వరండా. ఇక్కడ కూడా తుడుస్తున్నాను. ఇక్కడ కూడా తుడిచాను అనుకోండి, బండ్ల నీట్గా ఉంటాయి. ఇక్కడ దుమ్ము అనేది చాలా ఎక్కువ వచ్చింది. తొడవకుండా నార్మల్గా కసువే ఊడ్చాను అనుకోండి, బండలన్నీ దుమ్ము దుమ్ముగా కనిపిస్తాయి. అందుకని ప్రతిరోజు కూడా ఇక్కడ కూడా తుడుస్తాను. ఇక్కడ తుడవటానికి సపరేట్గా బండ్లు తుడిచే కర్ర ఒకటి వేరేగా పెట్టుకుందాం అనుకుంటాను, కానీ కుదరట్లేదు. ఇంట్లో తుడిచిందా ఇక్కడ తుడవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ తుడిచి ఈ కర్రను నీళ్ళలో జాడించామనుకోండి, అసలు ఎంత మురికొచ్చిద్దో. కుదిరితే సపరేట్గా ఇంకా వేరే బండ్ల తుడిచే కర్ర వేరేదైతే తీసుకోవాలి. 2 అయితే ఉండాల్సిందే, బయట ఒకటి ఇంట్లో ఒకటి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.